నమస్కారం టీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉద్యానవన పంటలను సాగు చేసి రైతులు అభివృద్ధి చెందాలి. విశాఖోడేరు గ్రామంలో అన్నదాతలకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఢిల్లీ విద్యార్థి ఉద్యమ విజయానికి మద్దతుగా భీమవరంలో ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తలు. స్ఫూర్తిగా నిలిచిన జంజీలు. తణుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ప్రజావేదికలో వినతులను స్వీకరించి సమస్యలను ఆలకించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. పాల్గొన్న సీనియర్ నాయకులు. తణుకులో ఘనంగా ఏకలవ్య జయంతి వేడుకలు. పాల్గొని మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రేణుక. తణుకు ప్రాంతంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని సంప్రదాయబద్దంగా నిర్వహించి భక్తిని చాటుకున్న ప్రజలు. వానదేవుడు కరుణించారని కోరుతూ తాడేపల్లిగూడెం జగన్నాథపురం గ్రామంలో మహాకుంభాభిషేకం నిర్వహించిన బీజేపీ నాయకులు. అంగన్వాడీ కేంద్రాల స్థితిగతులను మెరుగుపరిచి అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. నిడదవోలు క్యాంపు కార్యాలయంలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. గోదావరి పుష్కరాల నిర్వహణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన తొలి ఏకాదశి భక్తులు. పర్యవేక్షించిన దేవాదాయ శాఖ అధికారులు. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించి పూజలు చేసిన భక్తులు. గోవిందనామ స్మరణలతో దద్దరిల్లిన ఆలయ ప్రాంగణం. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహణ కార్యక్రమంలో ముందు వరుసలో నిలిచిన ఏలూరు జిల్లా. ప్రకటించి హర్షం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి. ద్వారకా తిరుమల వెంకన్న ఆలయాన్ని దర్శించిన దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు. వికసిత్ భారత్ జీరాంజీ పథకం ద్వారా ఉద్యానవన పంటలను సాగు చేసి రైతులు అభివృద్ధి చెందాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని పాలకోడేరు మండలం విశాఖోడేరు గ్రామంలో విస్తృత స్థాయిలో ఉద్యాన పంటలు ప్రోత్సహించడానికి మొక్కలు నాటే కార్యక్రమాన్ని శనివారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో 1500 ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగు చేయడం ప్రభుత్వ లక్ష్యం కాగా ఇప్పటికి 250 ఎకరాల్లో వివిధ రకాలైన వీటిని సాగు చేయడం జరిగిందని చెప్పారు. అలాగే ఈ పథకం క్రింద కూలీలకు కనీసం 312 రూపాయలు కనీస వేతనంగా వస్తుందని వివరించారు. సంవత్సరానికి ప్రతి కుటుంబానికి 40,000 రూపాయలు కనీస వేతనం వస్తుందని ఆమె పేర్కొన్నారు. 312 రూపాయల వరకు కూడా కూలీ వస్తుంది. దాంతో ఒక కుటుంబానికి 40,000 రూపాయల వరకు ఒక సంవత్సరానికి లబ్ధి కలుగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ పథకంలో ఒక సస్టైనబుల్ అసెట్స్ క్రియేట్ చేయడానికి, అంటే చిరకాలంగా నిలిచి ఉండే అసెట్స్, ఆర్థిక వనరులు కింద స్థాయిలో ఉన్న రైతులందరికీ కూడా కల్పించడం కోసం హార్టికల్చర్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో రైతులందరికీ కూడా ఒక్కొక్క రైతుకి ఒక మామిడి ప్లాంటేషన్ పెట్టుకుంటే ఇంచుమించు ₹1,00,000 1,13,000 రూపాయలు విలువైన వనరులన్నీ కూడా ప్రభుత్వం ఉచితంగా అందిస్తారు. అంటే ఇప్పుడు ఒక ఎకరంలో ఒక 80 మొక్కలు పెట్టుకుంటే మొక్కలకి అయ్యే ఖర్చు, మంచి నర్సరీ నుంచి క్వాలిటీ మొక్కలు తీసుకొచ్చి నాటుకోవడానికి, గుంతలు తవ్వడానికి, అందులో వేసే ఎరువులకి, అక్కడ స్టేకింగ్ అంటే మొక్క వాలిపోకుండా, అంటే ఎంత నిశితంగా పరిశీలించి ఈ ప్లాన్ రూపకల్పన చేశారని. ఈ కార్యక్రమంలో ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు తనయుడు కనుమూరి భరత్, DWA MA ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ KCH అప్పారావు, APDC స్వాతి, MPDO జి రాంప్రసాద్ పాల్గొన్నారు. ఢిల్లీలో న్యాయమైన సమస్యలపై విద్యార్థులు నిర్వహించిన ఉద్యమం విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ భీమవరంలో కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం ప్రదర్శన చేసి నినాదాలిచ్చారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో జరుగుతున్న లోపాలకు బాధ్యత వహించాలని విద్యార్థులు కోరిన విధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం కోట్లాది మంది విద్యార్థుల విజయంగా పేర్కొంటూ నినదించారు. లాఠీలు, తూటాలతో విద్యార్థి ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని వారు పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలను అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని, ఈ ప్రదర్శనకు నాయకత్వం వహించిన పార్టీ జిల్లా అధ్యక్షులు అంకెం సీతారాం అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు జంపన సుబ్రహ్మణ్యం రాజు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు సోడదాసి సిలివియా, SECL జిల్లా చైర్మన్ కాకర్ రాజ్ కుమార్లు పాల్గొన్నారు. తణుకు కూటమి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం శనివారం నిర్వహించిన ప్రజావేదికలో ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణకు పలువురు కార్యకర్తలు ఆయా సమస్యలపై వినతి పత్రాలు అందజేసి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, క్లస్టర్ యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. తణుకు బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఏకలవ్య జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముల్లపూడి రేణుక మాట్లాడుతూ మన చరిత్రలో ఏకలవ్యునికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. ఆషాఢశుద్ధ ఏకాదశినే ఏకలవ్యుని జయంతిగా మనం జరుపుకుంటాం ఆనవాయితీ. మహాభారతంలో ఒక గొప్ప ఘట్టం ఏకలవ్యుని అమోఘమైనటువంటి గురుభక్తికి, విలువిద్యకి ప్రతీక. గురువు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ద్రోణాచార్యుడు కేవలం అర్జునుడికి మాత్రమే ఈ విలువిద్యని నేర్పించాలి అని అనుకున్నాడు. కాబట్టి తనకి నేర్పించలేను అని చెప్పినప్పుడు దాన్ని ఒక దీనిగా, ఒక గురుభక్తిగా భావించి మళ్ళీ తను అడవికి వెళ్ళి ద్రోణాచార్యుడి యొక్క ప్రతిమను మట్టితో తయారు చేసుకొని దాన్ని పెట్టుకొని శబ్దంతో కూడా తను విలువిద్య బాణాన్ని సంధించేటువంటి ఒక గొప్ప విద్యని నేర్చుకోవటమే కాదు, అత్యున్నతంగా తను అర్జునుడిని మించినటువంటి ఒక విలువిద్యని నేర్చుకున్నటువంటి వ్యక్తిగా ఆ రోజు నేర్చుకున్న సంఘటన. ఎప్పుడైనా మనం నేర్చుకోవాలి అనేటువంటి కోరిక ఉన్నప్పుడు ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎటువంటి పరిస్థితి వచ్చినా దాన్ని ఎదుర్కొని మనం అంకిత భావంతో నేర్చుకోవటానికి అవకాశాలు ఏమున్నాయి అని చెప్పి వాటిని అన్వేషించి మనం నేర్చుకున్నట్లయితే అది నిజమైనటువంటి నివాళిగా ఏకలవ్యుడికి ఇచ్చిన వాళ్ళం అవుతాం. మోర్చా అధ్యక్షులు దేవరకొండ నాగరాజు అధ్యక్షతన ముల్లపూడి తిమ్మరాజు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ నాని తాతాజీ, పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, ప్రధాన కార్యదర్శులు కసిరెడ్డి మణిదీప్, గురుజుకోట రాకేష్, కార్యదర్శి కొత్త మాణిక్యాలరావు, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కొడమంచిలి జితేంద్ర, కిసాన్ మోర్చా అధ్యక్షులు పూలమాల వీరభద్రం పాల్గొన్నారు. హిందూ మత సంప్రదాయం ప్రకారం తణుకు పట్టణంలో తొలి ఏకాదశిని శనివారం అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు. హైందవ మత గ్రంథాల ప్రకారం ఈ ఏకాదశి ప్రత్యేకతను టీసీఎన్ అందిస్తోంది. తెలుగు సంవత్సరంలో ఏడాది పొడవునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పురాతన కాలంలో ఈ రోజునే సంవత్సర ఆరంభంగా భావించేవారు. శ్రీమన్నారాయణుడు ఈ రోజు నుంచే పాలసముద్రం ముందు యోగనిద్రకు ఉపకరిస్తాడని భక్తుల నమ్మకం. అందుకే ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పండుగ రోజు 11 వతలతో స్వామికి దీపారాధన చేస్తారు. రైతులు మాత్రం వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి, మహంకాళమ్మ, ముత్యాలమ్మ ఆలయాలతో పాటు ఆదివారం సంత మార్కెట్ వద్ద ఉన్న గోశ్రీ నది తీరంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పంచామృత అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు రేలంగి వీరవెంకట సత్యప్రసాద్ పాల్గొన్నారు. కాగా ఇరగవరం మండలం తూర్పు ఇప్పరు గ్రామానికి చెందిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశిని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఇందులో భాగంగా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఆకేటి నరసింహారావు, సభ్యులు దండమూరి సత్యనారాయణ, ముత్తా సూరిబాబులు పాల్గొన్నారు. తణుకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోట్ల సముదాయంలో శనివారం నిర్వహించిన సభలో సైనికులకు, మాజీ సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు న్యాయవాదులు న్యాయ సేవలు అందజేశారు. ఈ సందర్భంగా 4వ అదనపు జిల్లా జడ్జి సుంకర శ్రీదేవి మాట్లాడుతూ ఈ సేవలను ఏ విధంగా పొందాలో తెలియజేశారు. పరివార సహాయత యోజన
2025. ఈ స్కీము జూలై నెల 2020న ప్రారంభించడం జరిగిందండి. నల్సా అంటే ఈ జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ, మీరు అందరూ వినే ఉంటారు. ఇక్కడ మండల్ సర్వీసెస్ జిల్లాలో వచ్చి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్, పైకి నేషనల్ వైడ్గా వచ్చి నల్సా అని చెప్పి ఈ జ్యుడిషియరీతో పాటు వర్క్ చేస్తున్న సంస్థ ఆధ్వర్యంలో ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. దీని ప్రధాన ముఖ్య ఉద్దేశం భారత సాయుధ దళాల సిబ్బంది, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్, అమరవీరుల తాలూకు విడోడ్ వైఫ్, అలా ఫ్యామిలీ మెంబర్లు కోర్టులో ఏమన్నా కేసులకు సంబంధించి న్యాయ సహాయం కావాల్సి ఉంటే వాళ్ళకి లీగల్ ఎయిడ్ ఇవ్వడం కోసమని ఈ స్కీమ్ ప్రారంభించడం అయితే జరిగింది. కుటుంబ వివాహ సంబంధిత కేసులు, పెన్షను, సర్వీస్ బెనిఫిట్స్, అలాగే కన్జ్యూమర్ ఫోరం సంబంధించిన కేసులు, ఇవన్నీ ఈ స్కీమ్ ద్వారా మీకు లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయించి కోర్టులో కేసులు నడిపించడానికి ఈ సంస్థ సహాయ సహకారాలు అందిస్తుంది. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ కె కృష్ణ సత్యలత, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఐడిఎల్ కిరణ్మయి, లాయర్ పోనంగి శ్రావణి సమీర, ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ అధ్యక్షులు కె రాజరాజేశ్వరరావు, సభ్యులు పాల్గొన్నారు. తణుకులోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు అవసరమైన రక్తదాతలను కారుమంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమకూర్చి అత్యవసర సమయంలో రక్తదానం చేసి ప్రాణాలను నిలబెట్టారు. ఈ మేరకు 5 రోగులకు 8 మంది ఏబీ, బి, ఏ పాజిటివ్ రక్తాన్ని దానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కారుమంచి యోహాన్ ఆధ్వర్యం వహించగా సభ్యులు సహకరించారు. కాగా రక్తం అవసరమైన లేదా రక్తదానం చేయాలనుకున్న వారు 9182176611 సెల్ నంబర్కు తెలియజేయాలని యోహాన్ కోరారు. తణుకు స్వర్ణ లయన్స్ క్లబ్ కార్యదర్శి బోడపాటి ప్రభావతి కుమారుడు మణికంఠ జన్మదినం సందర్భంగా వరిగేడు గ్రామానికి చెందిన 7వ తరగతి విద్యార్థిని అడ్డాల నీరజరాముకు శనివారం సైకిల్ను బహుకరించి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు ఎండపల్లి సత్య తులసి మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భాల్లో పేదలకు సహాయం చేస్తే సంస్కృతిని అలవాటు చేసేందుకు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. లైన్స్ తణుకు మా క్లబ్ ప్రత్యేకత ఏంటంటే ఆ లైన్స్ లోని మెంబర్స్ అందరూ పుట్టినరోజు, పెళ్లి రోజు సందర్భంగా ఎక్కడ నీడ్ ఉంటే అక్కడ సర్వీస్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే మా లయన్స్ క్లబ్ సెక్రటరీ బోడపాటి ప్రభావతి గారు వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా వరిగేడు నేరుగా సైకిల్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే మా స్వర్ణ లయన్స్ క్లబ్ తరపున మంచి కార్యక్రమాలు చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాము. పట్టణంలోని బొమ్మల వీధికి చెందిన లిటిల్ ప్యారడైజ్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్లబ్ మాజీ అధ్యక్షులు దామెర సురేఖ, ప్రస్తుత కోశాధికారి సింహాద్రి శేషారత్నం, సభ్యులు ముదునూరి సీతాదేవులు పాల్గొన్నారు. ప్రపంచ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ దినోత్సవాన్ని తణుకు సుప్రజ హాస్పిటల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ పోలీస్ స్టేషన్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎన్ ఇందిరా మాట్లాడుతూ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దంపతులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆధునిక వైద్య సదుపాయాలతో తల్లిదండ్రులు అయ్యే అవకాశం ఉందని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి వెంకటేశ్వరరావు, డాక్టర్ అనిల్ కుమార్లు పాల్గొన్నారు. ఈరోజు జూలై 25 వరల్డ్ ఎంబ్రియాలజిస్ట్ డే. లూయి బ్రౌన్ బర్త్డే సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. లూయి బ్రౌన్ అనే ఆవిడ ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ, వరల్డ్లో ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ. సంతానం లేని దంపతులు పడే ఆవేదన, నిరాశ, వాళ్ళకి సొసైటీ నుంచి వచ్చే స్ట్రెస్, ఆర్థిక ఇబ్బందులు, అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కోసం వాళ్ళు 100 కిలోమీటర్లు ప్రయాణం చేయడం, అలాగే అక్కడ అద్దెలు తీసుకోవడం, ఇళ్ళు, ఫ్లాట్స్, అలాగే వాళ్ళు ఏదైనా కానీ వాళ్ళు పడ్డ ఇబ్బందులన్నీ చాలా దగ్గరగా చూశాను. ఐవీఎఫ్ అనేది కేవలం ఒక అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ ట్రీట్మెంటే కాదు, ఒక కుటుంబం యొక్క పిల్లలు కావాలి అనే కళను నెరవేర్చే ఒక ప్రయాణం లాంటిది. తణుకు పాత ఊరు నెడదవోలు వారి వీధి మొగలో ఉన్న కృష్ణుడి గుడికి ఆనుకుని గల సోమాలమ్మ ఆలయంలోని అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా మహిళలు శనివారం సారెను సమర్పించారు.
ఈ కార్యక్రమంలో భక్తులు, నిర్వాహకులు పాల్గొన్నారు. వర్షాలు కురవాలని కోరుతూ తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో రాజరాజేశ్వరి అమ్మవారికి శనివారం మహాకుంభాభిషేకం నిర్వహించారు. గ్రామ బీజేపీ అధ్యక్షులు తమ్మాబత్తుల సత్యనారాయణ, మంగాయమ్మ దంపతులతో పాటు వారి కుటుంబీకుల ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారిని పంచామృతాలు, పంచద్రవ్యాలతో అభిషేకించారు. 108 కొబ్బరికాయలు, 108 కలశాలతో ఊరేగింపు జరిగింది. ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనెలతో పాటు పసుపు, కుంకుమ, గంధం, విభూది తదితర ద్రవ్యాలతో అమ్మకు జలాభిషేకం చేశారు. మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి జలాభిషేకంలో తడిసి పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో తమ్మాబత్తుల సత్యనారాయణ, సంయుక్త, శ్రీరంగం రత్తయ్య, వాసవి, తమ్మాబత్తుల సురేష్, వెంకటలక్ష్మి దంపతులు ఇంకా పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. అందరూ సహాయ సహకారంతో పూజలు అందుకుంటున్న మన జగజ్జని జగన్మాత ఇచ్చాశక్తి జనశక్తి క్రియాశక్తి స్వరూపమైన శ్రీ రాజరాజేశ్వరి మందిరం వద్ద ఈరోజు ఆషాఢ మాసం తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెం గ్రామంలో శ్రీ సువర్ణ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢం సారి సమర్పించడంతో పాటు సుదర్శన యాగం జరిపించారు. సమయమంతుల కుటుంబీకులు, గ్రామస్తులు 90 రకాల స్వీట్లు నివేదించారు. ఆలయ వ్యవస్థాపకులు సమయమంతుల శ్రీహర్రావు, నాగలక్ష్మి, బీజేపీ మండల అధ్యక్షులు సమయమంతుల కాశీ, భవ్య సంధ్యారాణి, నున్నా రాంబాబు, యామిని సత్యవతి, సమయమంతుల కాశీ విశ్వనాథం, సీతమహాలక్ష్మి దంపతులు ఇంకా పలువురు గ్రామస్తులు ఈ పూజా హోమం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కొమ్ముగూడెం గ్రామదేవత శ్రీ చల్లాలమ్మ తల్లికి ఆ గ్రామస్తులు ఆషాఢం సారి సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే ఈ ఆర్యవ సంఘం అధ్యక్షులు ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.